Thank you, sir. Thank you very much. Right. Attitude. Okay. Attitude. ఒక మనిషిని జీరోగా ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తిని కొంత టైం తర్వాత హీరోని చేయాలన్నా లేదా ఆ శ్రమలో కృంగిపోయి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళేటట్టుగా చేసేది మనిషికి ఏంటిది అంటే దేవుడు పెట్టిన ఒకే చాలా కీలకమైన దాంట్లో ఒక కీ ఫ్యాక్టర్ ఏంటిదనంటే యాటిట్యూడ్, దృక్పథం. ఓకే, ఇప్పుడు ఈరోజు సెషన్లో నేను ఈ పాయింట్స్ ని చాలా క్లుప్తంగా సూటిగా సుత్తి లేకుండా మీకు చెప్తాను. యాటిట్యూడ్ అంటే ఏంటిది? ఈ యాటిట్యూడ్ అనేది మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీ లైఫ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, తర్వాత బిజినెస్లో డైమండ్ షిప్కి వెళ్ళే ప్రాసెస్లోన ఈ యాటిట్యూడ్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని చెప్తాను. సెకండ్ది. థర్డ్ది, అసలు ఒక మనిషికి యాటిట్యూడ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది? చిన్నప్పటి నుంచి ఇప్పుడు 22 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి అతనికి ఒక యాటిట్యూడ్తో ఉంటాడు. ఆ యాటిట్యూడ్ అసలు ఎలా నిర్మించబడింది, అతని యొక్క దృక్పథం ఎలా బిల్డ్ అయింది చిన్నప్పటి నుంచి, ఏ విధంగా అది బిల్డ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటే దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది మనకి అర్థమైపోతుంది. తర్వాత ఫోర్త్, ది టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్. అసలు యాటిట్యూడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? నెక్స్ట్, క్వాలిటీస్ ఆఫ్ గ్రేట్ యాటిట్యూడ్. గొప్ప వ్యక్తులకు కావాలని ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చాడు. ఓకే, నేను ఒక గొప్ప వ్యక్తిని కావాలి, గొప్ప భర్తని కావాలి, గొప్ప తండ్రి కావాలనుకుంటారు, గొప్ప తల్లి కావాలనుకుంటారు, ఓకే, గొప్ప లీడర్ కావాలనుకుంటారు. ఓకే, అటువంటి గొప్ప వ్యక్తులను కావాలని అంటే కావాల్సిన కీ ఫ్యాక్టర్ ఏంటిదనంటే దేవుడు దేంట్లో పెట్టాడంటే ఆ కీ అదే యాటిట్యూడ్. గ్రేట్ యాటిట్యూడ్ ని మనం ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఎలా మన రెగ్యులర్ లైఫ్ లో, మన బిజినెస్ లో, ఫ్యామిలీలో దాన్ని ఎలా అప్లై చేయాలి, అప్లై చేసి రిజల్ట్స్ ని ఎంజాయ్ చేయాలి అనే దాన్ని చెప్తాం. ఓకే, నెక్స్ట్, వాట్ మేక్స్ యూ హ్యాపీ టుడే. అసలు ఈ రోజు ఈ కాల్లో కూర్చున్న వాళ్ళు కావచ్చు, దీన్ని వింటున్న వాళ్ళు కావచ్చు, ఈ రోజు గడిచిపోయింది కదా, ఈ రోజు మిమ్మల్ని సంతోషపరిచిండేది ఏంటిది? ఎవరైనా చెప్తారా? మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అప్పుడే మీరు ఎంజాయ్ చేస్తారు, దీన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఏం మాట్లాడినా కరెక్టే. నాకైతే ఈ రోజు ఒక వ్యక్తి థైరాయిడ్ తో బాధపడుతుంటే అతను కలిసాడు. అతనికి నువ్వు తగ్గించుకునేందుకు నేను సహాయం చేస్తానని చెప్పి అతను అందుకు అంగీకరించాడు. ఒక వ్యక్తికి ఒక మంచి సూచన ఇచ్చానైతే నాకు హ్యాపీ అయిన విషయం సార్. ఓకే, ఎక్సలెంట్, వండర్ఫుల్. క్లాప్స్ కొడదాం సార్కి. ఓకే, ఎక్సలెంట్. ఇంకొకరు చాలా వండర్ఫుల్ గా తన ఈ రోజు హ్యాపీ కలిగించింది ఇతరులకు. ఒక మనిషి జీవితాన్ని థైరాయిడ్ ఉన్న వ్యక్తిని రివర్స్ చేయడానికి గైడెన్స్ కన్వర్జేషన్ చేశారు. ఓకే, వెరీ హ్యాపీ. సో ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యారు. రైట్, నెక్స్ట్ నరేన్ గారు. ప్రైవేట్ జాబ్స్. చెప్పండి. ప్రైవేట్ జాబ్ ఎందుకంటే నా వర్క్, నా ఎక్స్పెన్సెస్ నేనే తీసుకోగలుగుతున్నా కాబట్టి, ఇంట్లో వాళ్ళని అడగకుండా నా వర్క్ నేను తీసుకోగలుగుతున్నా కాబట్టి. ఎక్సలెంట్, వండర్ఫుల్. ఓకే, ఇంట్లో వాళ్ళని అడగకుండా మీరు స్టూడెంట్ గా ఉండి మీ డబ్బులు మీరు సంపాదించుకుంటున్నారు. చాలా హ్యాపీ అండి. అందరూ ఒకసారి నరేన్ గారికి క్లాప్స్ కొడదాం. చాలా మంది యూత్ నేను చూస్తే రోజుకు 5 గంటల నుంచి 6 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు, ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉన్నారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. బట్ నరేన్ గారు చక్కగా మనీని సంపాదిస్తున్నారు అంటే దాంట్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనీ అర్నింగ్ అనేది నరేన్ గారికి హ్యాపీగా ఉంచిండేది. వెరీ గుడ్. నెక్స్ట్, ఒకరేమో వేరే వాళ్ళకి హెల్ప్ చేసే దాంట్లో హ్యాపీగా ఉన్నారు. రెండో వ్యక్తి పాకెట్ మనీ, స్టూడెంట్ గా యూత్ గా ఉన్న అతను పాకెట్ మనీ సంపాదించేది హ్యాపీ అనిపించింది. రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇంకొకరు షేర్ చేసుకోవచ్చండి. సొల్యూషన్ ఇచ్చాను సార్, వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అని షేర్ చేశారు. దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. వండర్ఫుల్, ఎక్సలెంట్. మేడం క్లాప్స్ కొడదాం. సూపర్. ఓకే,
నేను ఇలా మీకు అవకాశం ఇస్తూ పోతే కాల్లో ఉన్న వాళ్ళందరూ ఇంకొక గంట సేపు మాట్లాడే అంత ఎగ్జైట్మెంట్ లో ఉన్నారనే విషయం నాకు అర్థమైపోయింది. ఓకే, గుడ్, ఎక్సలెంట్. సరే, ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మీరు హ్యాపీ పొందారు అని మీరు అనుకుంటున్నారు. అది మీ మనసులో వచ్చే హ్యాపీనెస్. కానీ మనసు లోపల, హృదయం లోపల ఏది మిమ్మల్ని సంతోష పెడుతుంది అనేది నేను ఈరోజు మీకు ఆ ట్రూత్ రివీల్ చేస్తాను. ఇది నేను కాదు చెప్పినది, జాన్ మ్యాక్స్వెల్, వరల్డ్ ఫేమస్ లీడర్షిప్ ట్రైనర్ జాన్ మ్యాక్స్వెల్ గారు ఇచ్చిన ఆడియోని ప్రసాద్ సార్ ఒక 5 days బిఫోర్ మనకు జయ ఎంటర్ప్రైజెస్ లో పెట్టిన దాన్ని విని దాన్ని కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత సార్ దాన్ని చేయమన్నారు కాబట్టి దాన్ని చేశాను. సో ఇందులో చెప్పబడే చాలా వరకు నాలెడ్జ్ జాన్ మ్యాక్స్వెల్దే, నా మేధస్సులో నుంచి ఏం కాదు, జస్ట్ కాపీ చేసుకున్నాను. ఓకే, చెప్పే పద్ధతి మాత్రమే నాది. రైట్. ఇందులో చాలా మంది ఏమనుకుంటామంటే, ఈ రోజు మనిషిని సంతోష పెట్టిండేది స్టూడెంట్ గా ఉండే రాజన్న స్టూడెంట్ గా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను డబ్బు సంపాదించేది మొదలు పెడితే చాలా సంతోషంగా ఉంటామని అనుకుంటారు. ఓకే, తర్వాత ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంటుంది అని అంటే, జాబ్ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందనేది మన జాబ్ చేస్తున్న మనందరికీ తెలుసు. జాబ్ చేస్తున్న వాళ్ళం ఎంత సంతోషంలో ఉన్నాం అనేది. ఓకే, ఇంకొంతమంది ప్రైవేట్ జాబ్ అనుకుంటారు, గవర్నమెంట్ జాబ్ అనుకుంటారు. జాబ్ చేస్తున్న కాలేజ్ స్టూడెంట్స్, యూత్ ఏమనుకుంటారంటే, మ్యారేజ్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు 2 years మ్యారేజ్ సెట్ కాలేదు అనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత నేను బాగా సంతోషంగా ఉంటా అనుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎంత సంతోషం ఉంటుందని మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ తెలుసు. ఓకే, రైట్. అయితే ఇక్కడ తర్వాత పిల్లలు అనుకుంటారు, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అనుకుంటారు, బాయ్స్ మగపిల్లలు లేనివాడు మగపిల్లడు ఉంటే అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళని నేను గమనిస్తే, ఈ హ్యాపీనెస్ అంతా కూడా ఒక 1 year 2 years వరకే ఉంటుంది. అంతేనా కాదా? ఆ తర్వాత ఏమవుతుందనంటే, ఆ హ్యాపీనెస్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అసలు మనిషిని హ్యాపీగా ఉంచేది ఏంటిది అని అంటే, వాని యొక్క యాటిట్యూడ్. ఈ రోజు నేను ఒకరికి హెల్ప్ చేయడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అనే ఈ యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ వల్ల మనిషి హ్యాపీగా ఉంటాడు. ఓకే, రైట్. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటిది? యాటిట్యూడ్ అంటే ఏంటిదనంటే, యాటిట్యూడ్ ఈజ్ ఎ పర్సన్స్ సెటిల్డ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ఫీలింగ్ అండ్ బిహేవింగ్ టువర్డ్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఆర్ ఎ సిచ్యుయేషన్. అంటే కొన్ని అభిప్రాయాలు మనిషి యొక్క మనసు లోపల నిర్మించబడి ఉన్నాయి. వాడు ఆలోచించే విధానం ఎలా ఉంది, తర్వాత వాడు ఆలోచనల్ని పని రూపంలోకి పెట్టిన తర్వాత వచ్చిన ఫీలింగ్స్, సంతోషం అయితే సంతోషం, బాధ అయితే బాధ, వేదన అయితే వేదన. తర్వాత ఒక మనిషి ఈ రోజు పని చేసినప్పుడు మన బాస్తో కావచ్చు, క్లయింట్స్తో కావచ్చు, వాళ్ళతో మనం ప్రవర్తించిన ప్రవర్తన, బిహేవియర్. ఓకే, తర్వాత ఒక సిచ్యుయేషన్, ఒక బాధ సిచ్యుయేషన్ కావచ్చు, సంతోషం కలిగించే సిచ్యుయేషన్ కావచ్చు. ఆ సిచ్యుయేషన్ ని మనం ఎలా దాన్ని ఆలోచిస్తున్నాము, దాన్ని ఎలా అనుభవిస్తున్నాము, దాన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేదే యాటిట్యూడ్. ఓకే, దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ అనే దాని గురించి తెలుసుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటిది, దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ డైమండ్ షిప్ అయ్యే దాంట్లో మీకు లాభం ఏంటిది అని అంటే, మనం ప్రతిరోజు ఒక వారంలో మన మనిషి జీవితంలో చూస్తే కొన్ని రోజులు సంతోషకరంగా ఉంటాయి, కొన్ని బాధాకరంగా ఉంటాయి. మనం అనుకున్నట్టు జరిగితే ఆ పనులు అయిపోయినప్పుడు సంతోషం ఉంటుంది, పనులు కానప్పుడు బాధ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం లాస్ట్ మంత్ అంతా వర్క్ చేశాము, ఒక కేసు తీసుకుంటే ఒక 2 లాంచ్ అవుతారు అనుకున్నాము, లోకల్లో లాంచ్ కాలేదు. అటువంటి సిచ్యుయేషన్ లో ఈ యాటిట్యూడ్ అనే దాన్ని మీరు ఇప్పుడు నేను చెప్పేటివన్నీ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందనంటే, మళ్ళీ రేపు 2 లాంచ్ అయ్యేటట్టుగా మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఒక కింగ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. దానివల్ల మీరు స్ట్రాంగ్ గా ఎవ్రీడే వర్క్ చేసుకుంటారు. డైమండ్ షిప్ కి లోకల్లో 2 లాంచెస్ మీరు ఎక్స్పాండ్ చేయగలుగుతారు. ఓకే, హౌ యాటిట్యూడ్ బిల్డెడ్. అసలు ఈ యాటిట్యూడ్ ఇప్పుడు 22 సంవత్సరాల్లో ఈ యాటిట్యూడ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది? ఇప్పుడు నేనున్నా, ఈరోజు ఈ ప్రెజెంటేషన్ చేస్తున్నా. ఈ ప్రెజెంటేషన్ ఇలా చేయడానికి నా యాటిట్యూడే వెనకుండి నడిపిస్తూ ఉంటుంది.
ఈ యాటిట్యూడ్ ఎలా నిర్మించబడింది అని అంటే, నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో పేరెంట్స్ ఒక సందర్భాన్ని వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నారు అనే చూసే దాన్ని బట్టి అది బిల్డ్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ తోటి మనం తిరుగుతున్న కొంతమంది ఫ్రెండ్స్ యొక్క ప్రభావం, వాళ్ళ సిచ్యుయేషన్స్ డీల్ చేస్తున్న బిహేవియర్ వల్ల నా యాటిట్యూడ్ బిల్డ్ అవుతూ ఒక్కొక్క ఇటుక పేర్చబడుతూ వస్తుంది. తర్వాత నేను చదివిన బుక్స్, నేను విన్న ఆడియోస్, నేను చూసిన వీడియోస్, నేను చూసిన మూవీస్, ముఖ్యంగా సబ్ కాన్షియస్ మైండ్ లో ఇవన్నీ ఫీడ్ అవుతూ ఆ ఒక్కొక్క ఇటుక పేర్చబడడం వల్ల ఈ రోజు ఈ యాటిట్యూడ్, ఈ ప్రెజెంటేషన్ ఈ స్టైల్లో నేను తయారు చేయగలిగాను. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. సపరేట్ బుక్కే చదివాం మనందరం దానిలో పిహెచ్డీలు చేశాము. ఓకే, సరే. టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? రెండు యాటిట్యూడ్లు అండి. ఒకటి గ్రేట్ యాటిట్యూడ్, రెండోది నార్మల్ యాటిట్యూడ్. ఓకే, గ్రేట్ యాటిట్యూడ్ అంటే ఏంటిది అనేది నేను మీకు చెప్తా. దాన్ని బట్టి నార్మల్ యాటిట్యూడ్ ఏందని మీకు అర్థమైపోతుంది. క్వాలిటీస్ ఆఫ్ గ్రేట్ యాటిట్యూడ్, దీన్ని కింగ్ యాటిట్యూడ్ అంటాం. ఈ భూమి మీదకి ప్రతి మనిషి దేవుడు ఎందుకు పంపించాడంటే, రాజులాగా నువ్వు బ్రతుకురా అని పంపించాడు. రాజులాగా బతకాలనుకున్నప్పుడు పక్క దేశాలు, పొరుగు దేశాలు ఉంటాయి, వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు. ఒక శత్రువు మనకుంటాడు ప్రతి మనిషికి. ఓకే, అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి ఈ యూనివర్స్ లో. అదంతా మనం సీక్రెట్ లో చదువుకున్నాం. ఓకే, రాజులాగా మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు మనకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. మనం పనులు చేయడానికి ఒక రాజు ఎలా ఆలోచిస్తుంటాడు అనేదే గ్రేట్ యాటిట్యూడ్ అంటారు. ఓకే, సరే. కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. గ్రేట్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి జాన్ మ్యాక్స్వెల్ గారు కొన్ని చెప్పారు. నేను అవి మీకు చెప్తాను. నంబర్ 1, పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఉంటుంది. ఒక గ్రేట్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు పాజిటివ్ గా ఆలోచిస్తారు. ఏదైనా ఒక సందర్భం, టఫ్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ గా వాళ్ళు దాన్ని ఆలోచిస్తారు. ఉదాహరణకి బీటెక్ లోన నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఫైనల్ ఇయర్కి వచ్చే టైం, సునీల్, అనిల్, వాళ్ళిద్దరు పేర్లు. నేనేమో క్లాస్ టాపర్ గా ఉండేవాడిని. 80% అబవ్ ఉండేది. ఎప్పుడు 2009లో హైదరాబాద్ జేబీఐటి కాలేజ్లో. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోనో సత్యం, ఆ తర్వాత ఇన్ఫోసిస్, క్యాబ్ జెమిని, ఇలాంటి టాప్ కంపెనీస్ లో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏదో ఖచ్చితంగా నేను కొట్టేస్తా అనే కాన్ఫిడెన్స్ లో ఉంది. కానీ ఫైనల్ ఇయర్కి వచ్చి అవి రాస్తూ ఉంటే సత్యం రాలేదు, ఇన్ఫోసిస్ రాలేదు, క్యాబ్ జెమిని రాలేదు, యాక్సెంచరీలో ఫెయిల్ అయిపోయినా. ఇలా ఫెయిల్ అయ్యే కొద్దీ నాకు విపరీతమైన భయం పట్టుకుంది. అంటే ఆ సిచ్యుయేషన్ ని నేను దాన్ని చూసే కోణం ఏందనంటే నెగిటివ్ గా చూడడం మొదలు పెట్టాను అన్నాడు. ఇక నా ఫ్యామిలీని ఎలా నేను పోషించాలా, ఒక్క జాబ్ నాకు రావట్లేదే, ఇంకా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అని నేను చాలా టెన్షన్ పడుతూ ఉన్నా. నేను క్లాస్ టాపర్ని ఆ టైంలో. కానీ మా ఫ్రెండ్ సునీల్ అని ఉండేవాడు. వానికి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఉండేవాడు. కానీ వాని యొక్క యాటిట్యూడ్ ఎంత పాజిటివ్ ఉండేదంటే, వాడు చాలా హ్యాపీగా ఉండేవాడు. నేను అడిగా, అరే నేను క్లాస్ టాపర్ ఉన్నా, 80% ఉంది, నేనేమో కంగారు పడిపోయి డిప్రెషన్ లేకపోతున్నాను, నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, ఎలా బతుకుతావురా అన్న. వాడు ఏమన్నాడంటే, వాని యాటిట్యూడ్, ఎలాగోలా బతుకుతానులే నారాయణ స్వామి అన్నాడు. అదంతా ఇప్పుడు ఆలోచించట్లేదు, నేను బయటికి పోయిన తర్వాత నేను బ్రతికేస్తాను అన్నాడు అన్న. అంటే అతను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుంటున్న డెసిషన్స్, పాజిటివ్ గా ఉన్న వాతావరణము, ఆ దాంట్లో పెరిగాడు కాబట్టి అతను అట్లా ఉన్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు, అనిల్ అని వాని పేరు. వానికి 5 సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉన్నాడు. వాడు ఇంకా హ్యాపీగా ఉన్నాడు, డబల్ హ్యాపీగా ఉన్నాడు. వాడిని అడిగిన, అసలు నువ్వెంత ఇంత హ్యాపీగా ఉన్నావు, అసలు ఎలా బతుకుతావు, నేనే ఎలా బతకాలని టెన్షన్ లో ఉన్నానంటే, వాడు ఏమన్నాడంటే, నారాయణ స్వామి నేను నెక్స్ట్ ఇయర్ ఏమైతుందని ఆలోచించట్లేదు, ఈ రోజు, ఈ పూట, ఈ గంట, ఈ నిమిషం ఎలా సంతోషంగా ఉండాలి అనేదే ఆలోచిస్తున్నాను, అదే చేస్తున్నాను అన్నాడు. అంటే వాడు పెరిగిన వాతావరణం అట్లుంది. సరే, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే అనిల్ అనేవాడిని రీసెంట్గా కరీంనగర్ వెళ్ళి చూస్తే
వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినోడు ఇప్పుడు కెరియర్ ఏందనంటే ఐటీఐ కాలేజీలో లెక్చరర్ అంట మా వాడు. ఐటీఐ కాలేజీలో లెక్చరర్ అయినాడు. వాళ్ళ భార్య గవర్నమెంట్ నర్సు, ఓ ఇల్లు తీసుకున్నారు. సరే ఈఎంఐలు ఉన్నాయి, ఆ తిప్పలు ఏదో బాధపడుతున్నారు, కానీ మొత్తానికైతే దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి ఒక టఫ్ సిచ్యుయేషన్ ని వాడు ఎలా దాన్ని చూస్తున్నాడు అనే దాన్ని బట్టే మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు. ఓకే రైట్. మీకు ఇదే దాంట్లో జాన్ మ్యాక్స్వెల్ వాళ్ళ నాన్నగారి పాజిటివ్ యాటిట్యూడ్ గురించి కూడా చెప్పాడు. ఆయన వయసు 95 సంవత్సరాలు. కింద పడితే ఒక 8 ఎముకలు ఇరిగిపోయినాయి, హాస్పిటల్లో బెడ్ రిడన్ అయి ఉన్నాడు. ఇతను జాన్ మ్యాక్స్వెల్ కౌన్సిలింగ్ చేయడం కోసం వెళ్తే అతను ఏమన్నాడంటే వాళ్ళ నాన్న, జాన్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అట్మాస్ఫియర్ అన్నాడు అన్న. ఇక్కడ ఉన్న దాంట్లో ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 4 రోజులు నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నా అన్నాడంట. చూడండి, జాన్ మ్యాక్స్వెల్ ఒకసారి స్టన్ అయిపోయాడు. అంటే ఇట్లా కూడా ఆలోచిస్తారా, ఇంత పాజిటివ్ గా కూడా ఉంటారా? 8 ఎముకలు ఇరిగిపోయినాయి, బెడ్ రిడన్ అయి ఉన్నాడు. అదే ఇంకొకటి అదే సిచ్యుయేషన్ లో ఇంకో కొంతమంది నేను ఏజ్డ్ అయిన వాళ్ళని చూస్తుంటా, 60 ఏళ్ళకే రామకృష్ణ ఇంక అయిపోయింది నాయన, నన్ను తీసపోతండ్రి, అయిపోయింది, ఇంకా ఈ భూమి మీద పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇంకా చాలు, ఈ భూమి మీద బతికిండే చాలు, ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నా. సో అంటే ఆలోచించే విధానం ఒక సేమ్ సిచ్యుయేషన్. ఓకే, బట్ మనం ఆలోచించే విధానంను బట్టే మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు, ముందుకెళ్ళగలుగుతాడు. ఓకే రైట్. సో ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక నెగిటివ్ వర్డ్స్ విషయానికి వస్తే, అసలు నెగిటివ్ యాటిట్యూడ్ ఎట్లా వస్తుందనంటే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడడం వల్ల వస్తుంది, నెగిటివ్ వర్డ్స్ వినడం వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, పిల్లలు కొంచెం కోపడ్డారు, చెప్పిన మాట వినట్లేదు అనుకోండి, ఈ పిల్లల్ని అసలు ఎందుకు పిల్లలు పుట్టారు, ఈ పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేస్తే అయిపోతున్నారు అంటారు అన్నమాట. ఆడేమో చిన్న బాబు, వాడేదో నీళ్లు కింద పడేసి ఉంటాడు ఎక్స్పెరిమెంట్ లో నీళ్ళు ఎట్లున్నాయని చూసుకోవడానికి. ఓకే, అంటే అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ నెగిటివ్ అంటే మనం పుట్టినప్పటి నుంచి పెరిగిన వాతావరణం అట్లా పెరిగామన్నాడు. నేను గమనించిన దాంట్లో 99% నెగిటివ్ వర్డ్స్ లో పెరిగాం. ఓకే, ఇది సంగతి. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలి? పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. తర్వాత రెండోది, గ్రేట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి నేర్చుకునే మనస్సు ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ, ప్రతి మంచి సందర్భంలోనూ, ప్రతి చెడ్డ సంఘటనలోనూ వాళ్ళు నేర్చుకునే మనస్సు ఉంటుంది. ఈ సంఘటన నాకు ఎందుకు వచ్చింది, దీని నుంచి నేను ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అని నేర్చుకునే మనస్సు ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు విడ్త్ పెరగట్లేదు అనుకోండి, అసలు విడ్త్ ఎందుకు పెరగట్లేదు, దీని నుంచి ఏం నేర్చుకోవాలి అనే దాని మీద వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే, తర్వాత మూడోది, పరిష్కారాలపై దృష్టి పెడతారు. ఆ గ్రేట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి సందర్భంలోనూ దానికి సొల్యూషన్ ఏంటిది అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని దానిలకి సొల్యూషన్స్ ఏమి ఉండవు, కానీ సొల్యూషన్ ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. ఆ ఫెయిత్ ఉంటుంది. ఆ ఫెయిత్ తోటి వాళ్ళు ఫైట్ చేస్తారు ఆ సంఘటనతోటి, దానికి సొల్యూషన్ ఏంటిది అని. ఓకే, నెక్స్ట్, వాళ్ళు పట్టుదలతో ఉంటారు. అంటే ఒక సందర్భాన్ని దాన్ని వదిలిపెట్టరు, దాన్ని విన్ అయ్యేంత వరకు ముందుకెళ్తూనే ఉంటారు అన్నాడు. అందుకే మనకు మార్గం అనే బుక్ లో విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. గేమ్ అయిపోదు, ఏం జరిగినా గేమ్ అయిపోదు, మళ్ళీ రెండో గేమ్ మనం మొదలు పెట్టచ్చు. సచిన్ టెండూల్కర్ 100 మ్యాచ్లు సరిగా ఆడలేకపోయినా 101వ గేమ్ ఆడొచ్చు. సరే, అక్కడ సచిన్ టెండూల్కర్కి మళ్ళీ సెలెక్ట్ చేస్తారో లేదో డౌట్, కానీ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే పోయిన నెలలో 2 లాంచ్ కాలేదు, ఏమైతుంది, ఎక్కడో అన్ని తప్పుడు తడకలు చేసింటాము, ఓన్ మైండ్ తోటి పని చేసింటాము, అప్లైనర్ చెప్పిండేది అసలు వినము. ఓకే, ఓన్ సెల్ఫ్ పవర్ తోటి పోతాము, సెల్ఫ్ పవర్ తోటి పోతే ఏమవుతుందో అదే అవుతుంది. సరే, ఇప్పుడు ఈ మంత్ ఉంది, మనం ఏమన్నా రెంట్ కట్టేది ఉందా, లాస్ అయ్యాం, లాస్ అయిన దానికి ఏమన్నా ఫైనాన్షియల్ లాస్ ఏమన్నా జరుగుతుందా, అనుకున్నది కాలేదు. ఓకే, పిన్ను కాలేదు, లాస్ట్ మంత్ కాలేదు, ఏమైతుంది, అది శుద్ధ తప్పులు ఎక్కడో చేసింటాము.
ఈ మంత్ మళ్ళీ ప్రతిరోజు మాట్లాడితే అయిపోతుంది అంతే. గురువు గారు ఎక్కడో తప్పు చేశాను, బుద్ధి తెచ్చుకున్నాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది, అనుకున్న పిన్ను రాలేదు, విడుతు పెరగట్లేదు, ఎక్కడెక్కడ తప్పులు చేశానో చెప్పండి అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. అంతే, ఏముంది. నెక్స్ట్ కృతజ్ఞతతో ఉంటారు వాళ్ళు. అసలు ఈ రోజు ఈ ఆహారం, ఈ ఫుడ్, ఈ గాలి, ఈరోజు బతుకుతున్నాం, దానికి ఫస్ట్ నేచర్ సృష్టించిన సృష్టికర్తకి థ్యాంక్ఫుల్గా ఉంటారు. మార్నింగ్ లేవగానే థ్యాంక్ యూ గాడ్, నేను నష్టపోయినా ఇంకా నేనున్నా, నేను మళ్ళీ దాన్ని సృష్టించగలుగుతాను, పని చేయగలుగుతా. ఐ ఆమ్ ఇన్ యువర్ ఇమేజ్, యు ఆర్ ద క్రియేటర్, యు గేవ్ మీ క్రియేటివ్ స్కిల్స్, నేను క్రియేట్ చేయగలుగుతాను. ఓకే, దేవునికి, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి. ఈ రోజు మనం ఈ ప్రజెంటేషన్ నేను చేస్తున్నానంటే 2004లో మా ఫ్రెండ్ ఒకడు కాలేజ్ నాక్ సర్వే ఇన్స్పెక్షన్ కు వచ్చినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశాడు. అరే అది చాలా బాగా చేశాడు, ఇలాంటిది నేను కూడా చేయాలి ఫ్యూచర్లో, పవర్ పాయింట్ మీద ఇంత గ్రిప్ తెచ్చుకోవాలి అని అనుకున్నా. ఇప్పుడు ఈ రోజు చేశా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నా మైండ్లో అక్కడ అప్పుడు 20 సంవత్సరాల ముందు ఏదైతే నా యాటిట్యూడ్ లో ఉందో సబ్ కాన్షియస్ మైండ్ లో, అంత మంచిగా ఈ రోజు చేయగలిగి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రసాద్ సార్, ఈ అవకాశం ఇచ్చాడు. ఓకే రైట్. ఇప్పుడు మీరు ఫాస్ట్ గా, నేను టైం అయిపోయింది కాబట్టి పరిగెత్తాలనే దాంట్లో ఉంటారు. నేను ఆ ప్రెజెంటేషన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఇటు మూవ్ అవుతున్నాయి, అటు మూవ్ అవుతున్నాయి అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు ఆ ప్రెజెంటేషన్ లో యొక్క స్పెషాలిటీ. ఓకే, ఇప్పుడు మీ అప్లికేషన్. ఎక్సలెంట్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ ఎంకరేజ్మెంటే నాకు కొండంత బలం నెక్స్ట్ ప్రెజెంటేషన్ చేయడానికి. ఓకే రైట్, యువర్ అప్లికేషన్. ఇప్పుడు నాలెడ్జ్ ఎంత నేర్చుకున్నా మార్పు రాదండి. పిన్నులు మారాలన్నా, టర్నోవర్ పెరగాలన్నా నాలెడ్జ్ కుప్పలు ఉంది మనకు. ఆ దాంట్లో 1% మనం రోజు ఒక 1 అవర్ బయటికి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒక 2-3 అడిగి, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉంది అని మనం అడిగినప్పుడే మార్పు వస్తుంది. అది బయటికి వెళ్ళి అడుగుతామా, ఫోన్లో అడుగుతామా, ఏదో ఒకటి రోజు మనము దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కూడా మీరు ఒక సందర్భంని ఎలా చేయాలి అనే దాన్ని బట్టే మనం ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. నా జీవితంలోన ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు నా డ్యూటీలోన ఒక సంఘటన జరిగింది. ఏంటిదనంటే, నేను కరెంట్ డిపార్ట్మెంట్ లో మెటీరియల్ 2 కాంట్రాక్టర్స్ కి ఇస్తూ వెళ్ళేసరికి 800 కోట్ల రూపాయల సామాన్ 2 కాంట్రాక్టర్లకు ఇచ్చా. అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు 2 లెక్కలు చెప్పండి అని అంటే, ఆ లెక్కలు చెప్తున్నారు కానీ అందులో 5 కోట్లు కనిపించట్లేదు. 5 కోట్ల సామాన్ మేము వాడేసినామంటున్నారు. 200 మంది రైతులు మాత్రం మాకు సామాన్ రాలేదని వచ్చారు. దాని రెస్పాన్సిబిలిటీ అంతా నా మీద పడింది. వాళ్ళు అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ ని హెల్ప్ చేసుకొని వాడుకొని దాన్నంతా రెస్పాన్సిబిలిటీ నన్ను చేసేశారు. సో అది నేను లెక్కలు చెప్పనందుకు, అంటే అంత ఎవిడెన్సెస్ నేను ఇచ్చాను కానీ ఆ లోకల్ సిస్టమ్ ఆ విధంగా, అక్కడ ఉన్న పరిస్థితులు, కొన్ని అకౌంట్ ఫర్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేకపోవడము, దానివల్ల నా శాలరీని హోల్డ్ చేశారు. నేను విజయవాడలో ఉన్న వర్క్ ఏమో అక్కడ పులివెందల్లో ఉంది, దాదాపు 8 అవర్స్ జర్నీ చేసి వెళ్ళాలి. దాంతో 1 ఇయర్ నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేస్తేనే నీకు శాలరీ వేస్తామని చెప్పి శాలరీని హోల్డ్ చేశారు. అట్లా 1 ఇయర్ నాకు శాలరీ రాలే. 1 ఇయర్ నేను పని చేశాను కానీ నాకు శాలరీ రాలే. 1-2 నెలలు మనకి జీతం రాకపోతే మొత్తం ఇంట్లో సునామీ వచ్చేస్తుంది కదా, భూకంపాలు వచ్చేస్తాయి. అలాంటిది 1 ఇయర్ రాలేదు. 1 ఇయర్ రాకపోయినా అసలు థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది. ఈ అసోసియేషన్ ద్వారా ఇచ్చిన యాటిట్యూడ్, మనం ఒక్కరమే లేమండి భూమి మీద. మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనతో పాటు మనం హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం, 100 మంది జీవితాలు బెటర్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి యూనివర్స్ లో ఉండే పాజిటివ్ ఎనర్జీ మనకు తోడుగా ఉంది, మనతో పాటు కలిసి పనిచేస్తుంది. మనకు అవసరమైన 12 మంది విత్తుని మన దగ్గరికి తెస్తుంది, మనం కలుసుకునేటట్టుగా అది హెల్ప్ చేస్తుంది. ఓకే, మనతో పాటు మన అప్లైనర్ ప్రతిరోజు మనల్ని ఎట్లా పని చేయించాలి, ఏ ఇంటికి పోవాలి, వానితో ఏం మాట్లాడిపించాలి, వాడు ఏం డైలాగ్ చెప్తే మనం ఏ డైలాగ్ చెప్పాలి, అంత స్క్రిప్ట్ రెడీ చేసి మనకు పని చేస్తున్నారు. మనం ఒక్కరం కాదు. ఆ 1 ఇయర్ లో కూడా
చాలా వరకు నేను చాలా రోజులు చాలా సంతోషంగా గడిపాను, వర్క్ చేసుకుంటూ. ఆ 1 year లోనే నేను యూట్యూబ్ లో ఒక వీడియో చేశా, హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్ అని. హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్ అనే దాంట్లో మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ టైటిల్ మీద ఉండే వీడియోస్ మొత్తం 800 కోట్ల మందిలో నా వీడియో 5వ ప్లేస్ లో ఉంది. అంటే దట్ ఈస్ యాటిట్యూడ్ అన్నమాట. దట్ ఈస్ ద యాటిట్యూడ్. మనం ఒక్కరం కాదు, మనతో పాటు ఒక పాజిటివ్ ఎనర్జీ. అది ఆస్తికులు దేవుడు అనుకుంటారు, నాస్తికులు పాజిటివ్ యూనివర్స్ పవర్ అనుకుంటారు. సరే, ఏదనుకున్నా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనతో ఉంది, మనం విన్ అవుతాము. ఓకే, థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు అవర్ గాడ్ గిఫ్టెడ్ కోచ్ కాజావల్ సార్ అండ్ అవర్ బిలౌడ్ గాడ్ గిఫ్టెడ్ మెంటర్ జయప్రసాద్ సార్. థ్యాంక్స్ టు హోస్ట్ అండ్ బ్యాక్ టు హోస్ట్. మైక్ మీకు ఇచ్చేస్తున్న హోస్ట్ గారు. వావ్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ నారాయణ స్వామి గారు. రియలీ వండర్ఫుల్, ఆసమ్ ప్రెజెంటేషన్ అనమాట. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మా యాటిట్యూడ్ ను మేము చెక్ చేసుకొని, అంటే నా యాటిట్యూడ్ ఎలా ఉంది, నాది కింగ్ యాటిట్యూడ్ లో ఉన్నానా లేకపోతే ఏ యాటిట్యూడ్ లో ఉన్నాను అనేది కళ్ళగట్టినట్టు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మనకి యాటిట్యూడ్ మీద ఇంత బ్యూటిఫుల్ గా, మనకి చాలా సింపుల్ గా, క్లిస్టర్ క్లియర్ గా ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి నారాయణ స్వామి పాల్ గారికి అందరం కూడా ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా యాటిట్యూడ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, ఒక డైమండ్ షిప్ కి వెళ్ళాలంటే ఎలాంటి యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి, కింగ్ యాటిట్యూడ్ కి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, ఏం చేయాలి, రియలీ ఆసమ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఈరోజు పేషెంట్